హాయ్ హలో వెల్కమ్ టు పొలిటెన్ హెల్త్. బాబీ డియోల్ యానిమల్ సినిమాతో ఇండస్ట్రీలో ఒక సంచలనం సృష్టించారు. ఈ సినిమాలో విలన్ అబ్రార్ హక్ పాత్రకు విశేష ప్రశంసలు వచ్చాయి. ఆయన కండలు తిరిగిన శరీరం, పదునైన లుక్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. 55 ఏళ్లు దాటాక కూడా డెడ్లీ లుక్తో బాక్స్ ఆఫీస్ను షేక్ చేస్తూ ఆయన చూపించిన ఫిట్నెస్, ఆ 6 ప్యాక్ యాబ్స్ చూసి కుర్ర హీరోలు సైతం షాక్ అయ్యారు. మరి ఈ వయసులో బాబీ డియోల్ అంతటి క్రేజీ ఫిజిక్ని ఎలా సాధించారు? ఆయన తిన్న డైట్ ఏంటి, చేసిన వర్కౌట్స్ ఏంటి, ఈ బాలీవుడ్ సెలబ్రిటీ ఫిట్నెస్ సీక్రెట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబీ డియోల్ తినే తీరు, డైట్, జీవన శైలి, అలవాట్ల గురించి ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ వివరించారు. బాబీ తినే అతి ముఖ్యమైన ఆహారాల్లో గుడ్లు ఒకటి. అయితే ఈ గుడ్లను మితంగా తీసుకుంటాడని, గుడ్డులోని తెల్ల సొనపై ఎక్కువగా దృష్టి పెడతాడని చెబుతారు. ఈ తెల్ల సొన శరీరానికి అవసరమైన లీన్ ప్రోటీన్ను అందిస్తుంది. గుడ్డులోని పచ్చ సొనలో ముఖ్యమైన పోషకాలు ఉంటాయని బాబీకి తెలుసు. అందుకే దాన్ని పూర్తిగా మానేయకుండా ఉంటాడట. బాబీ డియోల్ డైట్లో స్టీల్ కట్ ఓట్స్ ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీటిలో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది. ఇది మన పేగుల్లోని మంచి బ్యాక్టీరియాకు సపోర్ట్ చేస్తుందని, ఫలితంగా షుగర్ శోషణ నెమ్మదించి రోజంతా స్థిరంగా శక్తి విడుదలవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బాబీ డియోల్ ప్లేట్లో ఆకు కూరగాయలతో పాటు దాదాపు సమానమైన మోతాదులో చికెన్, చేపలు కూడా ఉంటాయి. కూరగాయలు జీర్ణక్రియను మెరుగుపరిచే ఫైబర్ను ఇస్తే, చేపలు, చికెన్ కండరాల నిర్మాణానికి అవసరమైన ప్రోటీన్లను అందిస్తాయట. ఈ పదార్థాలను తక్కువ నూనెతో సహజమైన మసాలాలు వేసి వండుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రోజుల్లోని ఫిట్నెస్ ఫుడ్స్తో పాటు బాబీ ఇంట్లో వండిన సాధారణ పప్పు, కూర, సొరకాయ లేదా పప్పు ధాన్యాలు వంటి భోజనాన్ని కూడా ఇష్టంగా తింటాడట. ఈ ఆహారాలు షుగర్ లెవెల్స్ను పెంచకుండా, సడన్గా బరువు పెరగకుండా శరీరాన్ని పోషణతో ఉంచడానికి చాలా మంచివని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ ఐకానిక్ నటుడి డైట్ ఎంత పవర్ఫుల్గా ఉన్నా ఆయన నిద్ర అలవాట్లు మాత్రం సరిగా లేవని, రోజుకి కేవలం 4 నుండి 5 గంటలు మాత్రమే నిద్రపోయే బాబీ అలవాటు వల్ల కండరాలు పెరగడానికి, రిపేర్ అవ్వడానికి తగినంత సమయం, విశ్రాంతి లభించదని, అందుకే మన ఆహారపు అలవాట్లతో పాటు చక్కని జీవన శైలిని కూడా అలవర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బాబీ డియోల్ కేవలం డైట్ మాత్రమే కాదు, జిమ్లో చిందించిన చెమట అంతా ఇంత కాదు. తన పర్సనల్ ట్రైనర్ ప్రజ్వల్ శెట్టి పర్యవేక్షణలో రోజుకు 2 సార్లు వర్కౌట్ చేసేవారట. మజిల్స్ పెంచడం కోసం హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసేవారు. చెస్ట్, బ్యాక్, బైసెప్స్ కోసం ప్రత్యేక వ్యాయామాలు కూడా చేసేవారట. బాడీలోని ఫ్యాట్ని కరిగించడానికి రోజుకు కనీసం 40 నుండి 50 నిమిషాలు హై ఇంటెన్సిటీ కార్డియో లేదా రన్నింగ్ చేసేవారు. సినిమాల్లోకి రాకముందు బాబీ డియోల్ లైఫ్ స్టైల్ వేరు, కానీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యాక ఆయన తన అలవాట్లను పూర్తిగా మార్చుకున్నారు. బాబీ డియోల్ మద్యం సేవించడాన్ని పూర్తిగా మానేశారు. ఆల్కహాల్ బాడీని డీహైడ్రేట్ చేస్తుందని, మజిల్ గ్రోత్ని దెబ్బతీస్తుందని ఆయన దీన్ని దూరం పెట్టారు. 55 ఏళ్ల వయసులో బాబీ డియోల్ సాధించిన ఈ విజయం వెనుక ఎలాంటి అద్భుతాలు లేవు. కేవలం పట్టుదల, కఠిన శ్రమ, క్రమశిక్షణ మాత్రమే ఉన్నాయి. మనం మారాలి అనుకుంటే వయసుతో పని లేదు అని నిరూపించిన లార్డ్ బాబీ అందరికీ ఒక పెద్ద ఇన్స్పిరేషన్. మరి బాబీ డియోల్ ఫిట్నెస్ ట్రాన్స్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. స్టే ఫిట్, స్టే హెల్దీ.